హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. టుడే మీకు ఈ లాంగ్ ఫ్రాక్ అనేది కటింగ్ స్టిచ్చింగ్ ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అండ్ అలాగే చాలామంది అడుగుతున్నారండి ఈ లాంగ్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూపించండి అని చెప్పేసి. సారీ అండి, వీడియోస్ లేట్ అవుతున్నందుకు. వీడియో లేట్ ఎందుకు అవుతుంది అంటే కనుక నాకు ఫ్యాబ్రిక్స్ ప్రాబ్లమ్గా ఉంది. ఓల్డ్ శారీస్ యూస్ చేసి ఈ టైప్ ఆఫ్ ఫ్రాక్ అనేది కట్ చేయడం, స్టిచ్చింగ్ చేయడం కుదరదు. ఎందుకంటే లెంత్ సరిపోదు. ఈ టైప్ ఆఫ్ లాంగ్ ఫ్రాక్ ఎవరైనా స్టిచ్ చేసుకోవాలి అనుకుంటే కనుక టీనేజర్స్కి, పెద్దవాళ్ళకి అయితే కనుక లెంత్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. లెంత్ ఎక్కువ ఉంటేనే ఈ టైప్ ఆఫ్ లాంగ్ ఫ్రాక్స్ స్టిచ్చింగ్ చేసుకోవడానికి కుదురుతుందన్నమాట. లెంత్ ఎక్కువ ఉండాలి అంటున్నారు, మరి మేము ఎలా చెక్ చేసుకోవాలి లెంత్ ఎక్కువ ఉందో లేదో, లెంత్ మాకు సరిపోతుందో లేదో అన్న డౌట్ కూడా రావచ్చండి. మీ బాడీ సైజ్కి కరెక్ట్గా సరిపోయే లెంత్ ఉందో లేదో ఎలా చెక్ చేసుకోవాలి అంటే నేను అది కూడా చెప్తానండి. అండ్ అలాగే బయట ఫ్యాబ్రిక్స్ దొరకట్లేదు, దొరికిన తర్వాత మంచిగా నీట్గా చూపిద్దామని చెప్పేసి చూశాను. కాకపోతే చాలామంది ప్రతి వీడియోకి కామెంట్స్ పెడుతూ ఉన్నారు కదా అని చెప్పేసి ఇక ఫ్యాబ్రిక్స్ తీసుకురావడానికి లేట్ అవుతుంది అని చెప్పేసి నేను చూపించేస్తున్నానండి. అండ్ అలాగే ఆన్లైన్లో కూడా ఫ్యాబ్రిక్స్ బయటికి వెళ్ళి తీసుకోవడం కుదరట్లేదు అని చెప్పేసి ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టాను. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టింది కూడా డెలివరీ సర్వీస్ దగ్గర స్టక్ అయిపోయిందనమాట. ఆ ఫ్యాబ్రిక్స్ వస్తే అవైనా చూపిద్దాం అనుకున్నాను. ఎందుకంటే అవి కలంకారీ ఫ్యాబ్రిక్స్ రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి. చాలా తక్కువ, చాలా రీజనబుల్ ప్రైస్లో ఆర్డర్ పెట్టాను నేనైతే. అవి వచ్చిన తర్వాత మెటీరియల్ బాగుందో లేదో చూసిన తర్వాత మీకైతే చూపిద్దామని చెప్పేసి ఆగుతున్నాను. కాకపోతే అది ఇంకా స్టక్ అయిపోయింది. ఇంకా కొన్ని డేస్ టైం పట్టేలా ఉంది అది కూడా వచ్చేసరికి. సో అందుకే లేట్ చేయకుండా చాలామంది అడుగుతున్నారు కదా అని చెప్పేసి మీకు నేనైతే ఈ డ్రెస్ ఎలా స్టిచ్ చేసుకున్నాను సేమ్ ఇదే ప్యాటర్న్లో, ఇదే మోడల్లో ఎగ్జాంపుల్కి మీకు ఓల్డ్ శారీ మీద చూపిస్తున్నాను అనమాట. మీరు కలర్ కాంబినేషన్ మంచిగా వేసి మంచిగా ఫ్యాబ్రిక్ తీసుకొని చేస్తే సేమ్ ఇలాంటి లుక్కే వస్తుందండి. ఇదే ప్యాటర్న్. కాకపోతే నేను మీకు ఎగ్జాంపుల్కి మీకు ఇదే మోడల్ చూపించడం కోసం ఫ్యాబ్రిక్స్ దొరకట్లేదు అని చెప్పేసి ఓల్డ్ శారీ మీద చూపిస్తున్నాను అనమాట. అంత డిఫరెన్స్ ఇంకేం లేదండి. అండ్ ఇప్పటిదాకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసేయండి. ఇది పైన టాప్ పార్ట్కి తీసుకున్న ఫ్యాబ్రిక్ అండి. మీరు ఫ్యాబ్రిక్ వైజ్గా తీసుకుంటే 1/2 మీటర్ సరిపోతుంది పైన బాడీ పార్ట్కి. అండ్ అలాగే నేను మీ బాడీకి తగ్గ లెంత్ ఉందో లేదో ఫ్యాబ్రిక్ చెక్ చేసుకోవాలి అనేది వీడియో ఎండింగ్లో చెప్తాను. అప్పుడైతేనే మెజర్మెంట్స్ తెలిసి ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఇక్కడ నేను చుడిదార్ టాప్ యూస్ చేసి మెజర్మెంట్స్ చూపిస్తున్నాను. ఎందుకంటే అందరి దగ్గర కుర్తీస్, చుడిదార్ టాప్స్ ఉంటాయి కాబట్టి ఈజీగా పెట్టుకోగలరా అని చూపిస్తున్నాను. తీసుకున్న డ్రెస్ని షోల్డర్స్ దగ్గర పట్టుకొని హాఫ్కి ఫోల్డ్ చేసుకొని నీట్గా ఈ విధంగా మీరు ఏ డ్రెస్ మీద అయితే మార్కింగ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ డ్రెస్ మీద ఈ విధంగా పైన పెట్టేసి కరెక్ట్గా నెక్ లైన్ దగ్గర నేను చిన్నగా లైన్ గీసానండి. ఎందుకంటే రౌండ్ నెక్ కదా, మనకి కావాల్సింది బోట్ నెక్ కాబట్టి చిన్నగానే మార్కింగ్ చేశాను. షోల్డర్ అండ్ ఆర్మ్ హోల్స్ ఆది డ్రెస్ ఎలా అయితే ఉందో యాజ్ టీజ్గా ఆది డ్రెస్ ఉన్నట్టే ఆర్మ్ హోల్ కూడా మార్కింగ్ చేశాను. అండ్ ఇప్పుడు నెక్ లైన్ అనేది బోట్ నెక్ ఎలా గీసుకోవాలో చూద్దాము. దానికోసం షోల్డర్ ఉంది కదా, షోల్డర్ లైన్ని స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోవాలండి. ఈ విధంగా షోల్డర్ లైన్ దగ్గర నుంచి 3 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు అనమాట. బోట్ నెక్ అనేది పర్ఫెక్ట్ బోట్ నెక్ 1.5 ఇంచ్, 2 ఇంచెస్, 3 ఇంచెస్ దాకా పెట్టుకోవచ్చు అండి. ఎక్కువ డీప్ అయింది అంటే బోట్ నెక్ కనుక షోల్డర్స్ దగ్గర జారిపోయే ఛాన్స్ అనేది ఉంటుంది. సో అందుకని ఫుల్ బోట్ అయితే కనుక 1.5 ఇంచెస్ దగ్గరికి వస్తుందండి. ఫుల్ బోట్ కాకుండా ఇక్కడ నేను కొంచెం కిందకి డీప్ చేశాను, మరి ఫుల్ బోట్ అయితే పెట్టట్లేదు దీనికి. సో ఈ విధంగా 2 ఇంచెస్ దగ్గర, 3 ఇంచెస్ దగ్గర మీకు నచ్చిన దగ్గర మార్కింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేనైతే ఈ డ్రెస్కి కరెక్ట్గా 2.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేస్తున్నాను అండి. 3 కాదు, 2.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేస్తున్నాను. పింక్ అండ్ క్రీమ్ కలర్ దానికి 3 ఇంచెస్ దగ్గర పెట్టానండి. ఎందుకు అంటే కనుక అది 2-in-1 కింద యూస్ చేసే విధంగా పెట్టాను కాబట్టి కొంచెం డీప్ పెట్టాను. కానీ ఇది 2-in-1 కింద యూస్ చేయట్లేదు, సో అందుకే ఈ విధంగా పెట్టాను. కొంచెం అనమాట, మీరు నెక్ లైన్ గీసుకున్న దానికి కొంచెం స్టిచ్ చేసేసరికి కిందకి వెళ్తుంది. అండ్ అలాగే షోల్డర్ దగ్గర 1 ఇంచ్ దగ్గర నేను మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ ఆర్మ్ హోల్ సైడ్ షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేశాను. బోట్ నెక్ పెట్టేటప్పుడు షోల్డర్ అనేది జరిగిపోతుందండి సైడ్కి.
ఎందుకు అంటే కనుక నెక్ సైడ్ నుంచి పెట్టుకుంటే మీకు కన్ఫ్యూషన్గా ఉంటుంది. అందుకే ఆర్మ్ హోల్ సైడ్ నుంచి ఈ విధంగా మీరు మార్కింగ్ చేసుకోవడం వల్ల కన్ఫ్యూజన్ లేకుండా ఈజీగా కటింగ్ స్టిచ్చింగ్ మార్కింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా 1 ఇంచ్ 1.5 ఇంచ్ దగ్గర దాకా పెట్టుకోవచ్చండి. మీరు 1.5 ఇంచ్కి మళ్ళీ మార్కింగ్ అనేది చేంజ్ చేసాయి. ఎందుకు అంటే స్టిచ్చెస్ వేసేసరికి కొంచెం సైడ్కి జరుగుతుంది కాబట్టి ఆ కొంచెం ఖర్చు కోసం అని చెప్పేసి సైడ్కి పెట్టానండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి. నెక్ లైన్ దగ్గర పెట్టిన మార్కి అండ్ అలాగే షోల్డర్ లైన్ దగ్గర పెట్టిన మార్కి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట. నెక్ లైన్ దగ్గర సైడ్కి జరిగింది కాబట్టి షోల్డర్ సైడ్ కూడా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా నేను పెడుతున్నాను. ఈ విధంగా ఎక్స్ట్రా అనేది ఖచ్చితంగా పెట్టాలి అండి, లేకపోతే షోల్డర్ దగ్గర భుజాల పైకి షోల్డర్స్ పైకి వచ్చేస్తుంది అనమాట క్లాత్ హ్యాండ్స్ అనేవి. సో అందుకని బోట్ నెక్ పెట్టేటప్పుడు నెక్ అనేది సైడ్కి జరిగితే షోల్డర్ సైడ్ కూడా మీరు ఎక్స్ట్రా అనేది పెంచుకోవాలి. ఆర్మ్ హోల్ దగ్గర కూడా నేను ఎందుకు ఈ విధంగా ఆర్మ్ హోల్ సెకండ్ గీసాను అంటే నెక్ అనేది పైకి వచ్చేసేసరికి ఆర్మ్ హోల్స్ అనేది సైడ్కి వచ్చేస్తే హ్యాండ్స్ అనేది, సో అందుకని ఈ విధంగా సైడ్కి షోల్డర్ దగ్గర సైడ్కి మీరు మార్కింగ్ చేస్తే దానికి తగ్గట్టుగానే ఆర్మ్ హోల్ మళ్ళీ డ్రా చేసుకోవాలి. అండ్ అలాగే షోల్డర్ దగ్గర పైన ఇంకో లైన్ అనేది ఎక్స్ట్రా ఖర్చు కోసమని నేను మార్కింగ్ చేశానండి. ఈ విధంగా చాక్ పీస్ మార్కింగ్ ఎలా అయితే చేశానో యాజ్ టీస్గా చాక్ పీస్ మార్కింగ్ మీదే కట్ చేసుకోవాలి. లెంత్ అనేది ఈ విధంగా చెక్ చేసుకోవాలండి. ఈ విధంగానే కాదు, మీరు ఆర్మ్ హోల్ దగ్గర నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఆర్మ్ హోల్ దగ్గర నుంచి ఒక 2 ఇంచెస్ కిందకి పెడుతున్నాను. ఇది ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అని నేను తీసుకునేది, ఖర్చు కోసం కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి. లెంత్ అనేది ఒక 2-3 ఇంచెస్కి ఆర్మ్ హోల్ దగ్గర నుంచి 2-3 ఇంచెస్కి మీరు మార్కింగ్ చేసుకుంటే కనుక పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ ఎక్స్ట్రా మార్కింగ్ అనేది మీరు ఆర్మ్ హోల్స్ హ్యాండ్స్ జాయింట్ చేసుకోవడానికి యూస్ అవుతుంది. లెంత్ షోల్డర్ దగ్గర నుంచి అయితే 9.5 ఇంచెస్ ఉందండి. ఆర్మ్ హోల్ దగ్గర ఒక 1/2 ఇంచ్ అనేది ఇంకా కిందకి డౌన్ చేస్తున్నాను, షోల్డర్ దగ్గర దించాం కాబట్టి ఈ విధంగా. అండ్ అలాగే నెక్ దగ్గర అస్సలు మెయిన్ పింక్ క్రీమ్ కలర్ ఫ్రాక్ అయితే 3 ఇంచెస్ ఉందండి. ఈ విధంగా సెకండ్ లైన్ గీస్తున్నా కదా, సో ఇంత ఉంది మార్కింగ్ అనేది. కానీ దీనికి నెక్ పైకి పెట్టాను, ఎందుకు అంటే అది 2-in-1కి యూస్ చేశాను కాబట్టి ఆ విధంగా మార్కింగ్ చేశాను. ఇది 2-in-1కి యూస్ చేయట్లేదు కాబట్టి నెక్ కొంచెం పైకి పెట్టుకున్నానండి. కరెక్ట్గా మిడిల్కి చిన్న మార్కింగ్ అనేది గీసాను. బ్యాక్ సైడ్ పార్ట్కి ఫ్రంట్ సైడ్ పార్ట్కి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదండి. ఫ్రంట్ దానికి హోల్ అనేది స్టిచ్చింగ్ చేసేటప్పుడు హోల్ అనేది ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ఫ్రంట్ పార్ట్కి మిడిల్ హోల్ పెట్టాను కదా అది. సో ఈ విధంగా అనమాట. బ్యాక్ సైడ్ పార్ట్ని కూడా హాఫ్కి ఫోల్డ్ చేసి ఫ్యాబ్రిక్ ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని పైన పెట్టేసి యాజ్ టీస్గా ఫ్రంట్ సైడ్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే నేను కట్ చేసేసానండి. నెక్ షోల్డర్స్ ఆర్మ్ హోల్ మొత్తం యాజ్ టీస్గా ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే కట్ చేసాం. హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు. హ్యాండ్స్కి నేను ఈ విధంగా స్క్వేర్గా ఉన్నది 2 చేతులకి 2 ఫ్యాబ్రిక్స్ తీసుకున్నానండి. ఇప్పుడు దీనికి హ్యాండ్ లెంత్ ఎంత కావాలో మీకు దానికన్నా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. 1 ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకు అంటే కింద ఫోల్డింగ్లోకి ఒక 1/2 ఇంచ్ అలా పోతుంది. అండ్ అలాగే పైన ఖర్చులోకి అనమాట షోల్డర్స్ దగ్గర ఖర్చులోకి ఇంకో 1/2 ఇంచ్ పోతుందండి. సో అందుకని చెప్పేసి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. 2 చేతులకి కలిపి నేను 4 పార్ట్లు తీసుకున్నాను. పైన ఆర్మ్ హోల్ సైడ్ అనమాట షోల్డర్ సైడ్ ఈ విధంగా ఒక 2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసి షోల్డర్ దగ్గర కింద గీసిన లైన్ ఏమో ఖర్చు కోసం అండి, పైన గీసిందేమో ఇది మెయిన్ లెంత్ అనమాట. ఖర్చుతో కలిపి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను నేను. మార్కింగ్ చేసి ఇక్కడ హ్యాండ్ దగ్గర ఇంకొక లైన్ అనేది గీస్తున్నాను కదా, ఇది ఆర్మ్ హోల్ లో అంటారండి. హ్యాండ్స్ రెండిటికి బాడీకి ఫ్రంట్ పార్ట్ ఎటు సైడ్ వస్తుందో చూసుకొని అటు సైడే ఆర్మ్ హోల్ లో అనేది పెట్టుకోవాలన్నమాట. బ్యాక్ సైడ్ పార్ట్ నేను ఫ్రంట్ సైడ్ పార్ట్ స్టిచ్చింగ్ చేశాక చూపిస్తానండి. ఎందుకు అంటే కన్ఫ్యూజ్ అవుతారు ఇప్పుడు చూపిస్తే కనుక ఈ డిజైన్కి. సో అందుకు ఫ్రంట్ సైడ్ పార్ట్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత చూపిద్దామని చూపించట్లేదు. ఫ్రంట్ సైడ్ పార్ట్ స్టిచ్చింగ్ అయిపోగానే బ్యాక్ సైడ్ పార్ట్ చూపిస్తాను. ఫ్రంట్ సైడ్ పార్ట్కి లైనింగ్కి అటాచ్ చేసుకోవాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రంట్ సైడ్ పార్ట్ ఇది. ఫ్రంట్ సైడ్ పార్ట్కి లైనింగ్ని ఈ విధంగా పైన పెట్టేసేసి నెక్ దగ్గర ఎక్స్ట్రాస్ తీసుకున్నానండి నేను. లైనింగ్ జారిపోతుంది అని చెప్పేసి స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎక్స్ట్రాస్ మొత్తం కట్ చేసేస్తాను. ఫ్రంట్ సైడ్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసి పైన నెక్ దగ్గర స్టిచ్ చేసుకొని నేను ఎక్స్ట్రా ఉన్న లైనింగ్ మొత్తాన్ని కట్ చేసుకొని చిన్న చిన్న కట్స్ అనేది పెట్టాను అనమాట నెక్ పార్ట్ దగ్గర. ఈ విధంగా కట్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి ఏ నెక్ లైన్కి అయినా సరే. ఈ విధంగా పెట్టేసి ఫ్యాబ్రిక్ని రివర్స్ చేసేసుకోవాలన్నమాట మంచి సైడ్కి.
రివర్స్ చేస్తే చూసారు కదా నెక్ నీట్గా వచ్చింది. పైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి. పైన స్టిచ్ వేయడం వల్ల కింద లైనింగ్ అనేది లేకుండా నీట్గా ఉంటుందన్నమాట. పైన నేను స్టిచ్ వేసాను. బ్యాక్ సైడ్ పార్ట్ కూడా సేమ్ యాజ్ టీజ్గా ఇలానే స్టిచ్ చేసుకోవాలి. రెండు ఒకేలాగా ఉంటాయండి. సో బ్యాక్ సైడ్ పార్ట్ కూడా సేమ్ యాజ్ టీజ్గా ఈ విధంగానే స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ పార్ట్కి ఈ విధంగా షోల్డర్స్ దగ్గర పెట్టుకొని మిడిల్కి మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకు అంటే కనుక ఫ్రంట్ సైడ్ పార్ట్కి నేను మిడిల్ హోల్ అనేది పెడతాను అని చెప్పాను కదా, దానికోసం. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, చిన్నగా స్క్వేర్ షేప్లో ఒక పీస్ తీసుకున్నా. దీన్ని పేపర్ సాఫ్ట్ అంటారు. మీకు స్టిచ్చింగ్ మెటీరియల్స్ ఎక్కడైనా దొరికే ప్లేస్లో ఈజీగా దొరుకుతుందనమాట. థ్రెడ్స్ ఇలాంటి దొరికే ప్లేస్లో, ఫ్యాన్సీ స్టోర్స్లో కూడా ఉంటుందండి. పేపర్ సాఫ్ట్ అంటే ఇస్తారు. ఇది ఫ్యాబ్రిక్ అనేది హోల్స్, మీరు ఏ నెక్ డిజైన్ అయినా సరే హోల్స్ పెడుతున్నా, కొత్త నెక్ డిజైన్స్ పెడుతున్నా కూడా ఈ విధంగా పేపర్ సాఫ్ట్ యూస్ చేసి చేయడం వల్ల నీట్గా వస్తుంది అనమాట. ఈ హోల్ అనేది నేను 2 ఇంచెస్ అనమాట. 2 ఇంచెస్ దగ్గరికి ఈ విధంగా చిన్ని హోల్ అనేది పెట్టానండి. మీకు ఇష్టం ఉంటే ఈ హోల్ అనేది యూస్ చేయొచ్చు, లేకపోతే దీన్ని స్కిప్ చేసేయొచ్చండి. ఈ విధంగా హోల్ పెట్టి చుట్టూరు ఎక్స్ట్రా అనేది ఖర్చు కోసం తీస్తున్నాను అనమాట ఈ విధంగా. సో ఇప్పుడు దీనికి ఒక ఫ్యాబ్రిక్ అనేది జాయిన్ చేసుకోవాలండి. నీట్నెస్ కోసం లైనింగ్ ఫ్యాబ్రిక్ని నేను ఈ విధంగా జాయిన్ చేశాను. జస్ట్ దానిపైన పెట్టేసి ఒక స్టిచ్ అయితే వేసాను. మిడిల్లో క్లాత్ అనేది కట్ చేయలేదు. స్టిచ్చింగ్ చేసిన తర్వాత మిడిల్ క్లాత్ అనేది కట్ చేసేసుకోవచ్చండి. ఫ్రంట్ సైడ్ పార్ట్కి మిడిల్లో ఒక లైన్ అనేది గీసాను కదా, సో ఆర్మ్ హోల్స్కి కూడా నేను స్టిచ్ అనేది వేసేసి ఎక్స్ట్రాస్ మొత్తం కట్ చేసేసానండి రెండు వైపులా. ఈ విధంగా జస్ట్ లైనింగ్ పార్ట్కి జాయిన్ చేసేసి కట్ చేసేసాను అంతే అండి. ఎక్స్ట్రాస్ పైన బాడీ పార్ట్, టాప్ పార్ట్కి ఈ విధంగా హోల్కి తీసుకున్న ఫ్యాబ్రిక్ని పైన ఎక్స్ట్రా వస్తే ఫోల్డ్ చేసుకొని హెమ్మింగ్ చేసుకోవచ్చు అండి. కొంచెం ఎక్స్ట్రానే వస్తుంది పైన అనేది. సో ఫ్రంట్ సైడ్ పార్ట్కి ఈ విధంగా మిడిల్కి ఫోల్డ్ చేసుకొని కరెక్ట్ మిడిల్ చూసుకోవాలండి. రివర్స్లో అయినా సరే మీరు ఈ విధంగా కరెక్ట్గా మిడిల్కి వస్తుందా లేదా తెలియడం కోసం నేనైతే ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇలా పెట్టేసి చుట్టూరు ఒక స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. స్టిచ్ అనేది కరెక్ట్గా రావడం కోసం చాక్ పీస్తో నేను చుట్టూరు ఒక లైన్ అనేది గీసానండి. చూస్తున్నారు కదా, లైట్ స్కై బ్లూ షేడ్ ఉంది. సో ఈ విధంగా చాక్ పీస్తో లైన్ గీసుకొని మీరు స్టిచ్ చేసుకోవడం వల్ల మీకు స్టిచ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా. సేఫ్టీ పిన్స్ అనేది ప్రతి ఫ్యాన్సీ స్టోర్లో దొరుకుతుందండి. మీకు ఆల్రెడీ చెప్పాను చాలాసార్లు. అండ్ ఈ విధంగా మిడిల్లో ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తాన్ని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. మిడిల్లో హోల్ దగ్గర మిడిల్లో ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా, దాన్ని ఈ విధంగా కట్ చేసేసి చిన్న చిన్న కట్స్ అనేది పెట్టుకోవాలండి. ఈ కట్స్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎవరు స్కిప్ చేయొద్దు. ఈ కట్స్ అనేది పెట్టుకుంటేనే మీరు హోల్ పెట్టినా, నెక్ డిజైన్స్ పెట్టినా నీట్గా వస్తాయి అన్నమాట. ఈ విధంగా కట్ చేసేసి మీరు యాడ్ చేసుకున్న ఫ్యాబ్రిక్ మొత్తాన్ని రివర్స్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు. మీకు ఈ వీడియో పరంగా ఏదైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తానండి. ఈ విధంగా పైన కూడా చుట్టూరు ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. అప్పుడు లేకుండా క్లాత్ అనేది నీట్గా ఉంటుందండి. నేను ఆల్రెడీ స్టిచ్ వేస్తాను, చూసారు కదా, లేకుండా నీట్గా ఉంటుంది. ఈ విధంగా పైన చుట్టూరు ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని చేతి పని చేసుకోవాలండి, నీట్గా ఉంటుంది అప్పుడు. అండ్ అలాగే బ్యాక్ సైడ్ పార్ట్కి ఫ్రంట్ సైడ్ పార్ట్ని జాయింట్ చేద్దాం ఇప్పుడు. షోల్డర్స్ దగ్గర బ్యాక్ సైడ్ పార్ట్ కూడా సేమ్ యాజ్ టీస్కి ఇలానే నేను స్టిచ్ చేశాను. కాకపోతే బ్యాక్ సైడ్ పార్ట్కి హోల్ ఉండదు అంతేనండి. ఆర్మ్ హోల్స్ సేమ్ అలాగే జాయిన్ చేసి ఎక్స్ట్రా కట్ చేసేసాను. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ పార్ట్ పైన బ్యాక్ సైడ్ పార్ట్ ఈ విధంగా పెట్టేసి షోల్డర్స్ దగ్గర ఒక 1/2 ఇంచ్ నేను ఖర్చు అనేది పెట్టాను కదా, సో అక్కడ ఈ విధంగా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. రెండు షోల్డర్స్కి సేమ్ యాజ్ టీస్కి ఈ విధంగానే స్టిచ్ చేసుకోవాలండి. రెండు షోల్డర్స్కి నేను యాజ్ టీస్కి ఇలానే స్టిచ్ వేసుకున్నాను. స్టిచ్ వేసేసి ఇప్పుడు హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్స్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసేద్దాం ఇప్పుడు. హ్యాండ్స్కి తీసుకున్న ఫ్యాబ్రిక్కి రాంగ్ సైడ్ లైనింగ్ అనేది పెట్టి ఈ విధంగా డబల్ ఫోల్డింగ్ వేసి పైన ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా రెండు హ్యాండ్స్ ఈ విధంగానే స్టిచ్ చేసుకోవాలండి. నేను మీకు ఒకటి చూపిస్తున్నాను, వీడియో లెంత్ అయిపోతుందని. ఈ విధంగా రెండు హ్యాండ్స్ సేమ్ నేను ఈ విధంగానే స్టిచ్ చేసుకున్నాను. లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేస్తానండి. అండ్ మిడిల్కి కరెక్ట్గా మిడిల్కి చూసి మార్కింగ్ అనేది కట్ చేస్తాను. అండ్ ఇప్పుడు హ్యాండ్స్ ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాం. వీడియోలో చూపిస్తున్నట్టుగా మిడిల్కి ఈ విధంగా షోల్డర్స్ దగ్గర ఫ్రంట్ సైడ్ పార్ట్ బ్యాక్ సైడ్ పార్ట్ జాయిన్ చేసిన దగ్గర ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా నేను జాయిన్ చేస్తున్నాను.
ఆల్రెడీ మీకు హ్యాండ్స్ జాయిన్ చేయడం వచ్చినట్టయితే కనుక ఈ పార్ట్ని స్కిప్ చేసేయొచ్చండి. ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి రాదు అని చెప్పేసి అన్నీ పర్టికులర్గా చూపిస్తున్నాను. సెకండ్ సైడ్ కూడా ఈ విధంగానే జాయిన్ చేసుకోవాలండి. ఇంకొక సైడ్ కూడా సేమ్ ఈ విధంగానే జాయిన్ చేసేసి నేనైతే ఫిట్టింగ్ పెట్టండి. దీనికి ఫిట్టింగ్ పెట్టుకోవడం చాలా ఈజీ అండి. ఎందుకు అంటే ఆర్మ్ హోల్ దగ్గర ఒక్కటి తెలిస్తే చాలు మెజర్మెంట్, ఇంకా ఫిట్టింగ్ ఏం అవసరం లేదు. ఆర్మ్ హోల్ దగ్గర కరెక్ట్గా 8 ఇంచెస్ ఉందండి. 8 ఇంచెస్ దగ్గర నేను ఎలా అయితే మార్కింగ్ చెక్ చేసుకున్నానో సేమ్ అదే విధంగా మీరు స్టిచ్ చేసుకున్న ఫ్యాబ్రిక్ పైన కూడా ఈ విధంగా ఆర్మ్ హోల్స్ రెండింటి దగ్గర చెక్ చేసుకొని కరెక్ట్గా అక్కడ మార్కింగ్ చేసుకోవాలి. అండ్ అలాగే హ్యాండ్స్ దగ్గర కూడా, హ్యాండ్స్కి మీరు ఆది డ్రెస్ కూడా ఈ విధంగానే చెక్ చేసుకొని ఇలా మార్కింగ్ చేసుకోవాలండి. కరెక్ట్ మెజర్మెంట్ దగ్గర మార్కింగ్ చేసిన తర్వాత నేను ఇక స్ట్రైట్ లైన్ అనేది స్టిచ్ చేస్తాను అనమాట. స్టిచ్ చేసేసిన తర్వాత ఫ్రంట్ సైడ్కి మంచి సైడ్కి తీస్తే ఈ విధంగా ఉందండి ఫ్యాబ్రిక్. ఈ మోడలే కదండి మనం యూజ్ చేసింది. దీన్ని చూస్తున్నారు కదా, సేమ్ దీనిలానే చేశాను. అండ్ దీనికైతే హ్యాండ్స్ దగ్గర ఈ విధంగా సగం పార్ట్ ఏమో టాప్ పార్ట్ ఉంది, ఇంకో సగం ఏమో బాటమ్ పార్ట్ ఉంది. ఈ విధంగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. అండ్ అలాగే వీడియో బాగా లెంతీ అయిపోతుందని కొన్ని ప్లేసెస్లో అందరికీ అర్థమయ్యే ప్లేసెస్ దగ్గర కొంచెం ఫాస్ట్ చేశాను. మీకు కనుక ఏదైనా డౌట్స్ ఉంటే కనుక నా కింద కామెంట్ సెక్షన్లో పెడితే నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తానండి. అందరికీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా అర్థం అవ్వాలి అని చెప్పేసి నేను కటింగ్ స్టిచ్చింగ్ ఈ విధంగా చూపిస్తున్నాను అనమాట. కింద బాటమ్ పార్ట్ కటింగ్ కూడా ఇప్పుడు ఈ విధంగా చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ నేను మార్కింగ్ చేశాను కదా నెక్ లైన్ దగ్గర, డైరెక్ట్గా నేను మార్కింగ్ చేశాను అండి. మెజర్మెంట్స్తో ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. నెక్ దగ్గర హోల్ ఉంది కదా, హోల్ దగ్గర నుంచి ఒక 2 ఇంచెస్ అనమాట, 2 ఇంచెస్ కింద మార్కింగ్ పెట్టుకోవాలి. అండ్ అలాగే పైన నెక్ దగ్గర నుంచి 4.5 ఇంచెస్ దగ్గరకు ఉందండి. పైన డైరెక్ట్గా మీరు నెక్ దగ్గర నుంచి అయినా ఈ విధంగా పెట్టుకోవచ్చు. ఆర్మ్ హోల్ దగ్గర కరెక్ట్గా అక్కడ దాకా ఎలా వచ్చింది అంటే మీరు కింద ఆర్మ్ హోల్ దగ్గర నుంచి కూడా కొలుచుకోవచ్చు అనమాట. 2.5 ఇంచెస్ ఉందండి కింద ఆర్మ్ హోల్ దగ్గర నుంచి. నెక్ దగ్గర ఏమో 2 ఇంచెస్, కింద ఆర్మ్ హోల్స్ దగ్గర నుంచి సైడ్ హ్యాండ్స్ దగ్గర 2 ఇంచెస్ అనమాట. ఇది నేను తీసుకున్న మెయిన్ డ్రెస్ కూడా చూసారు కదా, కరెక్ట్గా 2 ఇంచెస్ ఉందండి. అండ్ ఇక్కడ నేను సైడ్ మొత్తం ఓపెన్ చేస్తానండి, సైడ్ హ్యాండ్స్ దగ్గర. అండ్ అలాగే ఆర్మ్ హోల్స్కి మనం హ్యాండ్స్ జాయిన్ చేసుకున్నాం కదా, అక్కడ సగానికి ఓడ తీస్తాను. కరెక్ట్గా చాక్ పీస్ మార్కింగ్ పెట్టాం కదా, సో ఆ చాక్ పీస్ మార్కింగ్కి పైన అనమాట ఒక 1 ఇంచ్ పై దాకా ఆర్మ్ హోల్స్ దగ్గర కూడా నేను ఓపెన్ చేస్తాను. ఎందుకు ఈ విధంగా ఓపెన్ చేసి చూపిస్తున్నాను, డైరెక్ట్ కట్ చేసేటప్పుడే ఎందుకు కట్ చేయలేదు అంటే షోల్డర్స్ దగ్గర చూస్తున్నారు కదా, షోల్డర్స్ దగ్గర 5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ ఈ విధంగా చేసుకున్నాను. 2 కరెక్ట్గా ఉందా లేదా, 2 లైన్స్ 2 లైన్స్ అని చెప్పేసి ఈ విధంగా చేశాను. నాకైతే కొంచెం డిఫరెన్స్ వచ్చిందండి, సో ఆ డిఫరెన్స్ని కూడా కరెక్ట్గా మార్కింగ్ చేసుకున్నాను. సేమ్ ఇలానే బ్యాక్ సైడ్ కూడా మార్కింగ్ చేసుకోవచ్చు, మార్కింగ్ చేసుకోకపోయినా పర్లేదండి. మిడిల్కి 4.5 ఇంచెస్ దగ్గర అనమాట, మిడిల్కి కరెక్ట్గా 4.5 ఇంచెస్ దగ్గర ఉంది. అండ్ అలాగే బ్యాక్ సైడ్ కూడా మీరు మార్కింగ్ ఈ విధంగా చేసుకోవచ్చు ఫ్రంట్ సైడ్ లానే. అండ్ ఎందుకు చేశాను అంటే కనుక డైరెక్ట్గా మీరు ఫ్యాబ్రిక్ కటింగ్ చేసేటప్పుడే కట్ చేసుకోవడం వల్ల ఎక్కువ తక్కువలు వచ్చింది అనుకోండి, ఎక్కువ అయితే నో ప్రాబ్లం కట్ చేసుకోవచ్చు, తక్కువ వచ్చింది అనుకోండి ఫ్యాబ్రిక్ మళ్ళీ జాయిన్ చేస్తే అన్నీ అతుకులుగా నీట్గా ఉండకుండా బాగోదన్నమాట. సో కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈజీగా ఉండాలి ఫ్యాబ్రిక్ అనేది, ఏ విధంగా తీసుకుంటే వచ్చింది అని చెప్పేసి ఈ విధంగా స్టిచ్చెస్ వేసి మళ్ళీ తీసి ఈ విధంగా చూపిస్తున్నాను. జస్ట్ ఒక్కసారి స్టిచ్చెస్ ఆ కొంచెం వరకు షోల్డర్స్ దగ్గర నుంచి కరెక్ట్గా ఒక 1 ఇంచ్ కిందకి మీరు చేసుకున్న మార్కింగ్ 1 ఇంచ్ 1.5 ఇంచ్ కింద దాకా మార్కింగ్ అనేది ఈ విధంగా తీసేసాను అంతే. సేమ్ చాక్ పీస్ మార్కింగ్ ఎలా అయితే చేశానో సేమ్ చాక్ పీస్ మార్కింగ్ మీద ఒక 1/2 ఇంచ్ కిందకి మార్కింగ్ అనేది చేసుకోవాలండి. 1/2 ఇంచ్ కిందకి మార్కింగ్ ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు చేసుకోవాలి. ఎందుకు అంటే అది ఖర్చు అనమాట, ఇక్కడి దాకా మనం కట్ చేసేయాలి ఫ్యాబ్రిక్ని. సో డిజైన్ అనేది మీరు చూసారు కదా, క్రీమ్ అండ్ పింక్ కలర్ ఫ్రాక్ కూడా ఈ విధంగానే ఉంటుంది యూ షేప్లో. సో ఇక్కడ దాకా ఉన్న ఫ్యాబ్రిక్ని కింద గీసిన ఎక్స్ట్రా లైన్ మొత్తాన్ని కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకొని సపరేట్ చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా కింద సపరేట్ చేసిన పీస్ అనేది కింద బాటమ్ పార్ట్ ఆర్మ్ హోల్స్ నీట్గా రావడానికి ఉంటుందండి. సో కింద బాటమ్ పార్ట్ కట్ చేసింది కూడా ఉంచుకోవాలి. ఈ విధంగా అయితే వచ్చేసింది. అండ్ అలాగే దీనికి నేను పైన పీస్ అనేది ఒకటి జాయిన్ చేసి రివర్స్ తిప్పి స్టిచ్ చేసుకోవాలన్నమాట. మెడ పట్టి అంటారు చూసారు, మెడకి ముక్క కడతారు కదా, సేమ్ ఆ విధంగానే పైన ఒక పీస్ 1.5 ఇంచ్ ఆర్ 2 ఇంచెస్ అనమాట. 1.5 ఇంచ్ పీస్ నేను ఈ విధంగా జాయిన్ చేసుకొని రివర్స్ చేస్తా అండి.
ఇప్పుడు మీకు చూపిస్తాను. రివర్స్ చేసేసి ఈ విధంగా అనమాట, ఈ విధంగా రివర్స్ చేసేసి పైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఎందుకు అంటే ఈ విధంగా చేయడం వల్ల ఫ్యాబ్రిక్ అనేది లేకుండా ఉంటుంది. అండ్ అలాగే ఈ డిజైన్కి ఈ టైప్లో వేస్తేనే నీట్గా ఉంటుంది అండ్ అలాగే ఈజీగా చేసుకోవాలి. అండ్ ఇప్పుడు బాటమ్ పార్ట్కి మార్కింగ్ అనేది ఎలా చూసుకోవాలో చూద్దాం. బాటమ్ పార్ట్ నేను మీకు స్టార్టింగ్లో కటింగ్ చేయడం చూపించలేదు కదండి. ఎందుకు అంటే మెజర్మెంట్ కరెక్ట్గా రాదు ఫస్ట్ కటింగ్ చేస్తే కనుక. ఈ విధంగా మీరు మార్కింగ్ చేసుకున్న తర్వాత, సారీ అండి నేను కుట్టేశాక చూపిస్తున్నాను, ఎందుకు అంటే ఆ వీడియో క్లిప్ ఒకటి మిస్ అయిపోయింది. సో అందుకే మొత్తం ఫుల్ స్టిచ్ చేశాక ఈ విధంగా మార్కింగ్ తీసుకుంటున్నాను. మార్కింగ్ అనేది మీరు నేను ఇందాక రివర్స్ చేసి స్టిచ్ చేసుకోవాలి అని చెప్పా కదా, పైన క్లాత్ లేకుండా ఆ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా మెజర్మెంట్ అనేది చెక్ చేసుకోవాలన్నమాట. ఇది బాటమ్ పార్ట్ నెక్ లైన్ మెజర్మెంట్ కోసం యూస్ అయ్యిద్దండి. ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత ఇది శారీ అండి, నేను కింద బాటమ్ పార్ట్కి యూస్ చేస్తున్న శారీ అనమాట, ఓల్డ్ శారీని ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా 4 మడతల మీద చీర ఎలా అయితే మడత పెడతామో అదే విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి. చెప్పాను కదా మీకు ఫ్యాబ్రిక్ అనేది లెంత్ చాలా ఇంపార్టెంట్ అండి. ఆ లెంత్ అనేది ఎలా చెక్ చేసుకోవాలో చూపిస్తా అన్నా కదా, అది వీడియో లాస్ట్లో ఎండింగ్లో చూపిస్తానండి. నేను ఈ విధంగా చేయి పెట్టి చూపిస్తున్నా కదా, అటు సైడ్ క్లోజ్ ఉన్న సైడ్ అనమాట. శారీ అయినా ఫ్యాబ్రిక్ అయినా మీరు తానులో తీసుకుంటారు కాబట్టి క్లోజ్ ఉండే సైడ్, ఓపెన్ కాకుండా క్లోజ్ ఉండే సైడ్ మార్కింగ్ చేసుకోవాలి. నెక్ లైన్ అనేది అంబ్రిల్లా కటింగ్కి నడుం పార్ట్ అని కూడా అంటారు, ఇది అంబ్రిల్లా కటింగేనండి. ఈ విధంగా కోన్ ఫోల్డింగ్ వేసి అంబ్రిల్లా కటింగ్ చేసుకోవచ్చు. కాకపోతే నేనైతే సిల్క్ ఫ్యాబ్రిక్స్ కానీ జారే ఫ్యాబ్రిక్స్ ఉన్నప్పుడు ఈ విధంగా కోన్ ఫోల్డింగ్ అయితే వేయనండి. ఎందుకు అంటే కోన్ ఫోల్డింగ్ వేసి కట్ చేయడం వల్ల ఎక్కువ తక్కువలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే జారిపోయే ఫ్యాబ్రిక్స్ కానీ సిల్క్ ఫ్యాబ్రిక్స్, లేకపోతే కొంచెం జారుతూ ఉన్నాయి బాగా సిల్కీగా ఉన్నాయి అనుకున్న ఫ్యాబ్రిక్స్ ఆ విధంగా వేయడం వల్ల మార్కింగ్ అనేది కరెక్ట్గా రాదు, సమానంగా రాకుండా ఎక్కువ తక్కువలు అనేది వస్తుంది. సో నేను ఈ విధంగానే చీరని 4 మడతల మీద ఫోల్డ్ చేసి చేయి పెట్టి చూపించాను కదా, ఇప్పుడు క్లోజ్ ఉన్న సైడ్ అనమాట. అది మీకు కార్నర్లో ఒక సైడ్ క్లోజ్ ఉంటుంది, ఒక సైడ్ ఓపెన్ ఉంటుంది. ఈ విధంగా నెక్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. నెక్ మార్కింగ్ అనేది ఈ విధంగా మీకు అర్థం కాకపోతే నేను పర్ఫెక్ట్గా కూడా చూపిస్తాను. ఈ విధంగా అర్థమైతే కనుక అది స్కిప్ చేయండి, ఈ విధంగా అర్థం కాకపోతే కనుక అది చూడండి, ఈజీగా అర్థమవుతుంది. నెక్ దగ్గర మార్కింగ్ చేశాను కదా, ఆ మార్కింగ్ చేసిన దగ్గర నుంచి ఈ విధంగా ఫుల్ లెంత్ అనేది వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో సేమ్ అదే విధంగా నెక్ దగ్గర గీసిన మార్కింగ్ ఉంది కదా, కరెక్ట్గా ఆ మార్కింగ్ దగ్గర నుంచి స్ట్రైట్గా అనమాట ఈ విధంగా టేప్తో మార్కింగ్ అనేది చేసుకుంటున్నా. మీకు లెంత్ అనేది కరెక్ట్గా ఎంత కావాలో అక్కడ దాకా ఈ విధంగా యూ షేప్లో నెక్ లైన్ దగ్గర ఎలా వచ్చింది షేప్, సేమ్ అదే విధంగా మొత్తం ఇలాగే షేప్ వస్తుందండి. పర్టికులర్గా చూపిస్తాను, కాకపోతే మొత్తం చూపించడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది వీడియోలో చూపిస్తూ మార్కింగ్ చేయడం అంటే. సో ఈ విధంగా అనమాట మొత్తం ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను. చుట్టూరు అంబ్రిల్లా కటింగ్ మార్కింగ్ అనేది ఈ విధంగా చేసేస్తున్నా అండి. నేను ఫ్యాబ్రిక్ చుట్టూరు ఈ విధంగానే పెడుతున్నాను. లెంత్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి అంటే కనుక నడుం సైడ్ నుంచి క్లోజ్ ఉన్న సైడ్ ఉంది కదా, ఓపెన్ ఉన్న సైడ్ కాకుండా ఫ్యాబ్రిక్కి అన్ని మడతలు క్లోజ్గా ఉన్న సైడ్ నెక్ లైన్ దగ్గర నుంచి ఈ విధంగా స్ట్రైట్ మార్కింగ్ చేసుకోవాలి. క్లోజ్ ఉన్న సైడ్ లెంత్ ఎంత అయితే ఉంటుందో చుట్టూరు ఫ్యాబ్రిక్కి కింద మార్కింగ్ అనిపిస్తుంది కదా, ఆ చుట్టూరు సర్కిల్ షేప్ మొత్తం ఈ విధంగానే క్లోజ్ ఉన్న సైడ్ లెంత్ ఎంత అయితే ఉంటుందో అంతే లెంత్ పెట్టి చుట్టూరు మార్కింగ్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు టేప్ పెట్టి కూడా చూపిస్తానండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేనైతే ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తానండి. ఈ విధంగా నడుం దగ్గర మార్కింగ్ చేశాను కదా, ఆ మార్కింగ్ చేసిన దగ్గర నుంచి కిందకి ఈ విధంగా పెట్టాలి. క్లోజ్ ఉన్న సైడ్ లెంత్ ఎంత అయితే ఉందో అంతే లెంత్ కరెక్ట్గా ఈ విధంగా ఒకే లెంత్ అనేది ఈ విధంగా చుట్టూరు టేప్తో చూపిస్తున్నట్టుగా మెజరింగ్ చేసుకోవాలి. నేను మీకు చాక్ పీస్ మార్కింగ్ ఎలా అయితే చేసి చూపించానో సేమ్ చాక్ పీస్ మార్కింగ్ మీద చుట్టూరు కట్ చేస్తానండి. నెక్ మార్కింగ్ అర్థం కాని వాళ్ళ కోసం మళ్ళీ చూపిస్తా అన్నా కదా, ఈ విధంగా మనం మార్కింగ్ అనేది మెజరింగ్ చేసుకున్నాం కదా, సేమ్ దాంట్లో హాఫ్ పెట్టుకోవాలండి. ఈ విధంగా హాఫ్ అనేది 8 ఇంచెస్ దగ్గరికి వస్తుంది నాకు. సో నేను 5.5 ఇంచెస్ దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేస్తున్నాను. 5.5 ఇంచెస్ దగ్గర క్లోజ్ ఉన్న సైడ్ చూస్తున్నారు కదా మీరు, ఫ్యాబ్రిక్కి ఓపెన్ లేదు ఇటు సైడ్,
మొత్తం ఫోల్డింగ్ క్లోజ్ ఉందండి. ఈ విధంగానే నడుము కొలత సర్కిల్ అనేది, సారీ అండి నడుము కొలత కాదు, నెక్ కొలత అనమాట. లాంగ్ ఫ్రాక్స్కి అయితే నడుము కొలత అవుతుంది ఇది, కాకపోతే ఇది నెక్ దగ్గర అనమాట. సో ఇక్కడ మనకి 8 ఇంచెస్ రావాలి. 8 ఇంచెస్ కరెక్ట్గా వచ్చిందో లేదో ఎలా చెక్ చేసుకోవాలి అంటే చూపిస్తానండి. ఈ విధంగా 8 ఇంచెస్ మీకు కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఈ విధంగా కూడా చెక్ చేసుకోవచ్చు. చూసారు కదా 8.5 ఉంది. ఆ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ ఫ్యాబ్రిక్ లెంత్ 38 ఇంచెస్ ఉంది. సో చుట్టూరు కింద సర్కిల్ షేప్ పెట్టాం కదా, ఆ సర్కిల్ షేప్ మొత్తం ఈ విధంగా 38 ఇంచెస్ కరెక్ట్ మార్కింగ్ చూసుకోవాలి. అప్పుడే అంబ్రెల్లా కటింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. క్లోజ్ ఉన్న సైడ్ ఓపెన్ చేస్తే ఇప్పుడు దీన్ని కట్ చేసేసి, నేను కట్ చేయక ముందు ఇదిగోండి చూసారు కదా, మీకు ఈ విధంగా ఉంటుంది. మార్కింగ్ చేసినప్పుడు కట్ చేసేసిన తర్వాత వన్ సైడ్ పార్ట్ అండి ఇది, ఇంకో పార్ట్ కాదు, వన్ సైడ్ పార్టే చూపిస్తున్నాను. దీనికి ఈ పీస్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇందాక మనం కట్ చేసాం కదా కిందకి, మార్కింగ్ చేసిన తర్వాత ఇది ఆర్మ్ హోల్స్ దగ్గర హ్యాండ్స్కి యూజ్ అయ్యిద్ది అని చెప్పాను కదా, సేమ్ ఈ పార్ట్ని ఈ విధంగా కింద బోటమ్ పార్ట్ నెక్ లైన్ కట్ చేసిన దగ్గర ఈ విధంగా పైన పెట్టుకొని ఆర్మ్ హోల్స్ది సగం ఆర్మ్ హోల్స్ ఉంది కదా, ఆ ఆర్మ్ హోల్స్ దగ్గర అండ్ అలాగే నెక్ లైన్ చుట్టూరు, నెక్ లైన్ అంటే యూ షేప్ కనిపిస్తుంది కదండి మీకు, ఆ యూ షేప్ మీద స్టిచ్ అనేది వేసుకోవాలి. నేను వేలుతో చూపిస్తున్నట్టుగా పైన ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలన్నమాట. నేను ఆల్రెడీ స్టిచ్ అయితే వేస్తానండి. చూసారు కదా ఈ విధంగా ఉంది. సైడ్ ఎక్స్ట్రాస్ వస్తే నో ప్రాబ్లం, ఆ సైడ్ ఎక్స్ట్రాస్ అనేది స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కట్ చేసుకోవాలండి. ఈ విధంగా నేను ఆ పీస్ని జస్ట్ దానిపైన పెట్టి జాయిన్ చేస్తాను అంతే. ఇప్పుడు దీనికి జాయిన్ చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను. ఆ కింద మనం కట్ చేసుకున్న పీస్ ఉంది కదా, జాయిన్ చేశాను కదా, కింద కట్ చేసి జాయిన్ చేసిన పీస్ ఇదిగోండి. ఈ విధంగా ఇలా పెట్టడం వల్ల మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా కరెక్ట్ మెజర్మెంట్ అనేది వస్తుందన్నమాట. కరెక్ట్గా మీరు బాటమ్ పార్ట్కి స్టిచ్ ఎక్కడి నుంచి అయితే వేసారో అక్కడి నుంచి నేను మార్కింగ్ చేశాను. మీకు అక్కడ స్టిచ్చెస్ కనిపిస్తున్నాయి, చిన్నగా ఉందండి స్టిచ్ అనేది సైడ్ ఆర్మ్ హోల్ దగ్గర. కరెక్ట్గా స్టిచ్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టి జాయిన్ చేసుకోవాలి. ఎలా జాయిన్ చేయాలో కూడా చూపిస్తానండి. కింద ఇది ఉంది కదా పైన బాడీ పార్ట్కి స్టిచ్ చేసిన దగ్గర నుంచి ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. కరెక్ట్గా బాటమ్ పార్ట్కి జాయిన్ చేసాం కదండి నెక్ అనేది. సో కట్ చేసిన పార్ట్ ఉంది కదా, సో కరెక్ట్ కట్ చేసిన పార్ట్ స్టిచ్చింగ్ ఎలా అయితే చేసుకున్నాం కరెక్ట్గా ఆ విధంగానే పైన ఒక స్టిచ్ అనేది వేసేసిన. ఈ విధంగా చేయడం వల్ల కదలకుండా ఉంటుంది అండ్ అలాగే డిజైన్ నీట్గా వస్తుంది. నేనైతే పింక్ అండ్ క్రీమ్ కలర్ ఫ్రాక్ కూడా సేమ్ యాస్టీజ్గా ఇలానే స్టిచ్ చేశాను. చూసారు కదా, సైడ్ ఎక్స్ట్రాస్ అనేది తర్వాత కట్ చేసుకోవచ్చండి. బ్యాక్ సైడ్ పార్ట్ కూడా సేమ్ యాస్టీజ్కి ఇలానే జాయిన్ చేసుకోవాలి. ఒక సైడ్ అనేది జాయిన్ చేసి చూపించాను, బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇంతే. సో కింద పడితే ఈ విధంగా ఉంది. సైడ్ ఇంకా నేను స్టిచ్చెస్ వేయలేదు, జాయిన్ చేయలేదు. సో ఇప్పుడు జాయింట్ అనేది ఎలా చేసుకోవాలో కూడా చూద్దాం. రివర్స్ చేసేసి హ్యాండ్స్ అనేది ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాం. కింద ఎక్స్ట్రా అనేది స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేద్దామండి. చెప్పాను కదా, ఈ సైడ్ ఎక్స్ట్రా అనేది ఇలా అనమాట వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా నేను యూ షేప్లో కట్ చేసేసుకున్నాను. కట్ చేసేసి దీనికి అది స్టిచ్ చేసేటప్పుడు బ్యాక్ సైడ్ పార్ట్ అండి, దీనికి ఈ విధంగా అనమాట. హ్యాండ్ సగం నుంచి తీసాం కదా, తీసిన హ్యాండ్స్ని కొంచెమే తీసాను. హ్యాండ్ కూడా ఈ విధంగా పెట్టుకొని మొత్తం స్టిచ్చింగ్ అనేది ఈ విధంగా వేసుకోవాలి. పైన ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి హ్యాండ్కి. ఈ వీడియో అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నాను, క్లారిటీగానే తీస్తున్నాను అనుకుంటున్నాను. ఎవరికైనా ఏదైనా అర్థం కాకపోతే కనుక నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎందుకు చెప్తున్నాను అంటే ఇన్నిసార్లు కామెంట్ సెక్షన్లో చెప్పండి అని చెప్పేసి, ఎవరికైనా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే అర్థం కాకపోతే అందరికీ అర్థం అవ్వాలి అని చెప్పేసి ఈ విధంగా చెప్తున్నాను అనమాట. సో ఇంకొక సైడ్ కూడా ఈ విధంగానే ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఈ విధంగా కోన్లో ఇక్కడ మీకు క్లారిటీగా అర్థమవుతుందండి. ఈ విధంగా నేను కట్ చేస్తున్న స్ట్రైట్గా ఈ విధంగా ఉన్న పీస్ని యూ షేప్లో అనమాట ఈ విధంగా కట్ చేసేసాను. కట్ చేసేసి మళ్ళీ దీనికి కూడా సేమ్ అంతే
మీకు ఒక్క సైడ్ హ్యాండ్స్ అనేది జాయింట్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. రెండో సైడ్ కూడా సేమ్ యాజ్ టీజ్గా వీడియోలో చూపిస్తున్నట్టుగానే హ్యాండ్స్ని ఈ విధంగా జాయింట్ చేసుకొని స్టిచ్ అయితే చేసుకోవాలి. జస్ట్ మనం సగం నుంచి స్టిచ్చెస్ అనేది తీస్తాం కదా, తీసేసిన స్టిచ్చెస్ దగ్గర నుంచి స్టిచ్ అనేది జాయింట్ చేస్తున్నాను అంతే అండి, ఇంకేం చేయట్లేదు. సేమ్ ఈ విధంగా జాయింట్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాం. సైడ్ అనేది కింద ఈ విధంగా ఎక్స్ట్రా పెట్టుకున్న క్లాత్స్ని ఫోల్డ్ చేసుకొని చేతి పని చేసుకోవడం వల్ల నీట్గా ఉంటుంది. మెజర్మెంట్ అనేది షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా 8 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలండి. 8 ఇంచెస్ దగ్గర నుంచి హ్యాండ్స్కి పైన స్ట్రైట్గా మార్కింగ్ చేశాను. అండ్ అలాగే కరెక్ట్గా ఆర్మ్ హోల్ దాకా స్ట్రైట్గా హ్యాండ్ లూజ్ అనమాట, అది హ్యాండ్ లూజ్ స్ట్రైట్గా మార్కింగ్ చేసిన తర్వాత ఆర్మ్ హోల్ దగ్గర నుంచి సైడ్కి అనమాట చివరికి రానిచ్చేయాలండి. స్టిచ్చెస్ని అయితే ఈ విధంగా స్ట్రైట్గా వస్తుంది కదా మామూలు కుట్టు అయితే, కానీ ఇప్పుడు ఈ విధంగా సైడ్ తీసాను కదా నేను, ఈ విధంగా సైడ్కి పక్కన అంబ్రెల్లా కటింగ్ ఉంది కదా, అంబ్రెల్లా కటింగ్కి సైడ్ చివరి దాకా తీసుకొచ్చేసి చివరి ఈ విధంగా కొంచెం క్లాత్ వదిలేసేసి ఖర్చు కోసం ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. బారుగా ఫ్యాబ్రిక్ ఎంత లెంత్ అయితే ఉందో ఆ లెంత్ మొత్తం ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టు. ఇంకొక సైడ్ కూడా ఈ విధంగానే స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్స్ జాయిన్ చేసుకొని కింద జిగ్జాగ్ చేయించుకోవచ్చండి. ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే అంత లుక్ అయితే రాదు, కింద జిగ్జాగ్ చేపిస్తే లుక్ బాగుంటుంది. కింద జిగ్జాగ్ చేంజ్ చేసుకోవాలి. అండ్ ఈ విధంగా అనమాట సైడ్ ఎక్స్ట్రాస్ ఉన్నాయి కదా, ఆ ఎక్స్ట్రాస్ అనేది ఇప్పుడు కట్ చేసేసుకోవాలన్నమాట. కరెక్ట్ హ్యాండ్ లెంత్కి యూ షేప్లో ఈ విధంగా వచ్చింది స్టిచ్ అయితే. కరెక్ట్గా ఆర్మ్ హోల్ దగ్గర నుంచి శాంతం కార్నర్కి చివరికి తీస్తానండి. బెల్ట్ అనేది ఈ వీడియోలో చూపించట్లేదు, ఎందుకంటే వీడియో బాగా లెంతీ అయిపోయింది అని చెప్పేసి. బెల్ట్ అనేది ఎవరికైనా స్టిచ్చింగ్ చేసుకోవడం రాకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తానండి. బెల్ట్ కటింగ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో మీరు అక్కడ చూడొచ్చు. అండ్ ఈ విధంగా బెల్ట్ని ఈ విధంగా మిడిల్కి పెట్టేసుకోవాలన్నమాట. బెల్ట్ పెడితేనే లుక్ బాగుంటుంది. దీనికి బెల్ట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. చెప్పాను కదా డిస్క్రిప్షన్లో స్టార్టింగ్లోనే ఇస్తాను బెల్ట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అని. ఈ విధంగా ఉంది లుక్ అయితే. అండ్ ఫ్యాబ్రిక్ అనేది ఎలా తీసుకోవాలో చెప్తాను అన్నాను కదా, ఇది శారీ యూస్ చేసి మీకు చూపిస్తున్నానండి. ఇక్కడ నేను శారీ యూస్ చేసి ఫ్యాబ్రిక్ లెంత్ అనేది ఎలా తీసుకోవాలో చూపిస్తాను. శారీ అయినా మీరు తానులో మెటీరియల్స్ తీసుకున్న మొత్తం ఈ విధంగానే ఉంటుంది యాజ్ టీజ్గా. శారీని ఈ విధంగా స్ట్రైట్ దగ్గర నుంచి నేను జానడించ్, ఇది నడుం దగ్గర మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ నడుం మార్కింగ్ అనమాట. నార్మల్గా అయితే 5 ఉంది, ఇంకో 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను. 6 ఇంచెస్ దగ్గరికి కనిపించట్లేదు, 6 ఇంచెస్ దగ్గరికి నాకు జానా వస్తుందన్నమాట. ఈ విధంగా మీకు బయట షాప్స్లో వాళ్ళ దగ్గర టేప్స్ ఉంటాయండి మెజరింగ్ చేయడానికి. సో వాళ్ళ దగ్గర టేప్స్ తీసుకొని కూడా ఈ విధంగా వాళ్ళని కొలిచి చూపించమని చూపిస్తారనమాట. నెరవ బారు అనేది నేను చెక్ చేస్తున్నా ఫ్యాబ్రిక్కి. ఈ విధంగా తానుల్లో మెటీరియల్స్ కూడా ఈ విధంగానే ఉంటాయి. ఈ విధంగా బార్ చెక్ చేసిన తర్వాత 6 ఇంచెస్ దగ్గరికి చెక్ చేస్తున్నాను. 6 ఇంచెస్ దగ్గర నుంచి కరెక్ట్గా మీరు లెంత్, మీ బాడీ లెంత్ ఎంత ఉండాలి అనుకుంటారో అంతవరకు తీసుకోవాలి. మీ బాడీ లెంత్ ఎలా చెక్ చేసుకోవాలి అంటే టేప్ని మీరు షోల్డర్ దగ్గర పెట్టేసి లెంత్ చెక్ చేసుకోండి. షోల్డర్ దగ్గర నుంచి ఒక 9 ఇంచెస్ వరకు గ్యాప్ వదిలేసి అక్కడి నుంచి కిందకి మీకు లెంత్ ఎంత ఉంటే అంత మీ ఫుల్ బాడీ లెంత్ అండి. 9 ఇంచెస్ కరెక్ట్ షోల్డర్ దగ్గర నుంచి 9 ఇంచెస్ దగ్గర వదిలేసి 9 ఇంచెస్ దగ్గర నుంచి టేప్ పెట్టి కింద ఫ్లోర్ లెంత్ మీరు ఎంత లెంత్ అయితే ఉంటారో మీ హైట్ని బట్టి ఆ లెంత్ ప్రకారం ఈ లెంత్ అనేది చెక్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత మీరు లెంత్ అయితే ఓకే లెంత్ తీసుకున్నారు, మీరు లెంత్ ఎంత ఉందో సైడ్న మీరు తీసుకునే ఫ్యాబ్రిక్ కూడా అంతే ఉండాలి. సైడ్న మీరు తీసుకునే ఫ్యాబ్రిక్ అంటే 1 మీటర్ 2 మీటర్స్ 3 మీటర్స్ అలా తీసుకుంటారు కదా, మీటర్స్లా కాకుండా లెంత్ ఎంత ఉందో దాని ప్రకారం మీరు సైడ్ని ఈ విధంగా తీసుకుంటే కోన్ ఫోల్డింగ్ వేస్తే మీకు స్ట్రైట్ లెంత్ ఎంత ఉంది అనేది తెలుస్తుంది అనమాట. లెంత్ ఎంత ఉందో సైడ్కి అంత వస్తుంది. ఈ విధంగా 4 మడతల మీద అనమాట, 4 మడతల మీద వేస్తే మీకు స్ట్రైట్ లైన్ ఎంత ఉందో సైడ్ కూడా అంత వచ్చేలాగా 4 మడతల మీద తీసుకోవాలన్నమాట ఫ్యాబ్రిక్. 4 మడతలు అంటే 4 మీటర్లు కాదండి, మీరు మీటర్స్ వైజ్గా చూసుకున్నా కూడా లెంత్ని బట్టి సైడ్ అనేది తీసుకోవాలన్నమాట. తానుల్లో మీటర్స్ కట్ చేస్తారు కదా, ఆ విధంగా లెంత్ని బట్టి సైడ్ అనేది తీసుకోవాలి. నేను శారీ మీద మీకు చూపిస్తున్నాను అనమాట. 4 లేయర్స్ అనమాట. మీరు ఫోల్డింగ్ చేస్తే మీకు 4 లేయర్స్ అని చెప్పాను కదా, అది మీకు లెంత్ ఎంత ఉంటే
అంతే సైడ్ కూడా ఆ 4 లేయర్స్ అనేది కూడా అంత లెంత్ అనేది రావాలి. అప్పుడే అంబ్రెల్లా కటింగ్ చుట్టూరు సర్కిల్ అయితే ఈక్వల్గా వస్తుంది, సమానంగా వస్తుందండి అప్పుడు. సో ఈ విధంగా నేను ఫ్యాబ్రిక్ని అయితే ఫోల్డ్ చేసేసాను 4 మడతల మీద అనమాట. సో ఈ విధంగా తీసుకోవాలి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే, ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసేయండి. అర్థమవుతుంది కదండి. ఈ విధంగా 4 మడతల మీద తీసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.